విజయవాడ వాంబే కాలనీలో కబ్రస్థాన్ను వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎమ్మెల్సీ రుహుల్లా కబ్జా చేశారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ముస్లింగా పుట్టి ఆ కోటాలో ఎమ్మెల్సీగా పొందినటువంటి రుహుల్లా కబ్రస్థాన్ను కబ్జా చేయడం దుర్మార్గమన్నారు. ముస్లింలకు మసీద్ తర్వాత పవిత్రమైంది కబ్రస్థాన్ మాత్రమే అని ఆయన అన్నారు. రంజాన్ మాసం వచ్చే ముందు పెద్దల సమాధుల దగ్గరకు వెళ్లి పూజించిన తరువాత రంజాన్ పండుగ చేసుకుంటారు. 40 సంవత్సరాలుగా ఉన్న ముస్లిం పెద్దల సమాధులను చెత్త బండ్లతో లక్షల కమిషన్కు కకృతిపడి ఇలా చేశారంటూ కూడా వైసీపీ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి వెల్లంపల్లి సీను, చందాల సీను, అలాగే ఇక్కడ ముస్లింలుగా పుట్టి ఆ కోటాలో ఎమ్మెల్సీ పదవి పోయినటువంటి రుహుల్లా ఈరోజు ముస్లిము కబరస్థాన్ని కబ్జా చేయటం అంటే ఎంత దుర్మార్గం తయారయ్యారు అర్థమవుతా ఉంది. ముస్లిం మతంలో పుట్టినటువంటి రుహుల్లా మతాచారాలు నీకు తెలియవా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ముస్లింలకి మసీద్ తర్వాత పవిత్రమైనది కబరస్థాన్, ఇంకా వాళ్ళకి అంతకు మించి ఏం లేదు. ఇంకా మక్కా, అలాగే మసీదు, అట్లాగే కబరస్థాన్. అలాంటి కబరస్థాన్లో 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పూడ్చినటువంటి పెద్దల సమాధుల్ని ఇష్టారీతిన చెత్త బండ్లతో తొక్కిచ్చారు, చెత్తేసి పూడ్చారు, దానిపైన గ్రావిలేసి పూడ్చారు. ఇవాళ దీన్ని కబ్జా చేయడం కోసం పథక రహస్యం చేసి వ్యూహం పన్నారు వెల్లంపల్లి సీను, అట్లాగే రుహుల్లా. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఈరోజు మా మైనార్టీలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడటానికి మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. మా సిగ్నల్ ప్రాంతంలోని మా మైనార్టీ కబ్రస్థాన్కి వైసీపీ ప్రభుత్వంలో 40 మంది శాంక్షన్ చేశామని చెప్పి వైసీపీ నాయకులు ఈరోజు మా మైనార్టీలకి మనోభావాలకి భంగం కలిగించినట్టుగా ఈరోజు ఇక్కడ డెవలప్మెంట్ చేయమంటే వాళ్ళ ఇష్టారీత్యంగా వాళ్ళు వ్యవహరించి కబ్రస్థాన్లో కూడా వాళ్ళు